నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 142 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక సోమవారం కేరళలో 4 మరణించగా ఉత్తరప్రదేశ్లో ఒకరు మృత్యువాత పడినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళలో కొత్త వేరియంట్ JN1 బయటపడిన నేపథ్యంలో తాజా పరిణామాలు కలవరపెడుతున్నాయి. కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళలో కొత్త వేరియంట్ నేపథ్యంలో పొరుగు రాష్ట్రం కర్ణాటక ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 60 ఏళ్ల పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు యూటీలను అప్రమత్తం చేసింది. కేంద్ర కేసుల పెరుగుదల JN1 వేరియంట్ గుర్తించిన నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని సూచించింది. అన్ని జిల్లాల్లో తగిన స్థాయిలో కోవిడ్ పరీక్షలు జరిగేలా చూడాలని స్పష్టం చేసింది. RT-PCR టెస్టులను పెంచాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించేందుకు పాజిటివ్ శాంపిళ్లను సంబంధిత ల్యాబ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని సూచించింది. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి చర్యల వల్లే కరోనా వ్యాప్తిని కట్టడి చేశామని, అయితే కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉందని, ఈ మహమ్మారి ప్రవర్తన భారత వాతావరణ పరిస్థితులు, ఇతర సాధారణ వ్యాధి కారకాలతో స్థిరత్వం పొందిందని ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాంశు పంత్ లేఖలో తెలిపారు. ఇటీవలి కాలంలో కేరళ తదితర రాష్ట్రాల్లో కేసులు స్వల్పంగా పెరుగుతుండడాన్ని ప్రస్తావించారు. JN1 ఇన్ఫెక్షన్ ఇతర వేరియంట్ల కంటే భిన్నంగా వ్యాధి లక్షణాలను కలగజేస్తుందా అనే దానిపై స్పష్టత లేదని కేంద్రం పేర్కొంది. JN1 తీవ్రత పెరిగే సూచన కూడా లేదని, ప్రస్తుతానికి ఉన్న ఇతర వేరియంట్లతో పోలిస్తే JN1 ప్రజా ఆరోగ్యానికి ఎక్కువ ముప్పు కలిగిస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. కొత్త కోవిడ్ వేరియంట్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. చలి తీవ్రత పెరగడం, పండగ సీజన్ ఆరంభమైన నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించింది. కోవిడ్ స్థితిగతులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డుల గురించి ఆరా తీశారు. కరోనా కేసులు పెరిగే పరిస్థితి ఏర్పడితే అప్పటికప్పుడు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆదేశించారు. కేరళలో కోవిడ్ కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులు ప్రత్యేక చర్యలను తీసుకోవాలని దామోదర రాజనరసింహ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. తప్పనిసరిగా మాస్కులను ధరించాలని, అనారోగ్యం, శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అన్నారు. కొత్త వేరియంట్ JN1కి సంబంధించి తెలంగాణ వైద్యులు ఏమంటున్నారు, మన దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు.
రైట్. మనం నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే మరోసారి కరోనా వైరస్ అయితే మన కేరళలో వ్యాపించింది. కొంతమంది 5గురికి కరోనా వచ్చింది, 4 చనిపోయారు అనేసి అని ఓ వార్తనైతే సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో చాలా స్ప్రెడ్ అవుతుంది. అసలు ఈ జేఎన్ వేరియంట్ అనేది కొత్త కరోనా వేరియంట్ అయితే వచ్చింది అనేసి అని చెప్తున్నారు. అయితే ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి మన గాంధీ హాస్పిటల్ డాక్టర్ రాజారావు గారు మనతో ఉన్నారు. అసలు దాని గురించి మనం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతానికి ఏంటి జేఎన్ వేరియంట్ ఏంటి? ఇది వన్ ఆఫ్ ద సబ్ వేరియంట్. మనకి ఒమిక్రాన్ వైరస్ ఏదైతే ఉందో దాని సబ్ వేరియంట్ ఇది. కేరళ రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మనది పక్క రాష్ట్రం కాబట్టి మన దగ్గర కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలర్ట్ వచ్చింది. అంటే ఈ రెస్పిరేటరీ ఇల్నెస్కు సంబంధించి ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అంటాము. అంటే కాఫ్, కోల్డ్, ఫీవర్, బాడీ పెయిన్స్ ఇటువంటి ఉన్న కేసులు కానివ్వండి, లేకపోతే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటాము, సారీ కేసెస్. ఈ కేసులు ఏమన్నా ఎక్కువ పెరుగుతున్నాయా, ఒకవేళ పెరిగితే వాటికి టెస్టింగ్, ఈ కోవిడ్కి సంబంధించిన టెస్టులు చేయటం కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన మెడికేషన్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఈ పీపీ కిట్స్ కానివ్వండి, మాస్క్ కానివ్వండి, గ్లవ్స్ కానివ్వండి, ఇవన్నీ రెడీ పెట్టుకోండి అని ఒక అలర్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు మనకి తెలంగాణలో కేసులు ఉండటం కానీ, లేకపోతే గాంధీ హాస్పిటల్లో కేసులు ఉండటం కానీ అటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడేం లేదు. రైట్ సార్, ఇంకొకటి ఇప్పుడు ఈ వేరియంట్ జేఎన్ వేరియంట్ అంటే గతంలో వచ్చిన కరోనా కొంతమందికి ఇప్పుడు మన పెద్దవాళ్ళకు కావచ్చు, 60 years అబవ్ వాళ్ళకు, లేదంటే ఊపిరితిత్తుల్లో వచ్చిన వాళ్ళకు, అంటే ఇది ఎక్కువ శాతం ఎవరికి ఇప్పుడు పిల్లల మీద ప్రభావం చూపిస్తుందా, ఎలా చూపిస్తుంది? అంటే ఈ స్ప్రెడ్ అనేది ప్రతి ఒక్కళ్ళలో కూడా జరుగుతుంది. కాకపోతే ఒక రిస్క్ గ్రూప్ ఉంటారు. ఆ రిస్క్ గ్రూప్ ఎవరంటే అబౌవ్ 65 years కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, లేకపోతే కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్, కార్డియాక్ పేషెంట్స్, బ్రాంకియల్ ఆస్మా అని, సిఓపిడి అని, లేకపోతే ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళల్లో, వీళ్ళల్లో ఏ వైరస్ అయినా కూడా, అంటే ఎస్పెషల్లీ ఈ కోవిడ్ వైరస్ కూడా ఎక్కువ దాని ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు డెఫినెట్ గా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. ఎలాంటి జాగ్రత్తలు అంటే గతంలో మనం చూసుకోవచ్చు, గ్లౌజెస్ కావచ్చు, మాస్కులు కావచ్చు, అలాంటి ఇప్పుడు వచ్చే ఈ వేరియంట్ కి ఎలాంటిది మన తీసుకుంటే బాగుంటుంది? అంటే కోవిడ్ కి సంబంధించిన ఏ వేరియంట్ అయినా కానీ, ఎన్ని సబ్ వేరియంట్స్, ఎన్ని వేరియంట్స్ వచ్చినా కానీ, వాటి ప్రివెన్షన్ కానివ్వండి, వాటి ట్రీట్మెంట్ కానివ్వండి, వాటి వ్యాక్సిన్ కానివ్వండి, అన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో అందులో ప్రివెన్షన్లో భాగంగానే మనం హ్యాండ్ హైజీన్ అంటాము, చేతులను శుభ్రంగా ఉంచుకోవటము, సోషల్ డిస్టెన్స్ పాటించటము, తర్వాత ఎవరైతే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఐసోలేట్ అయిపోయి మాస్కులు ధరించటము, ఈ రిస్క్ గ్రూప్ ఇందాక నేను చెప్పిన వాళ్ళు ఏదన్నా జనసమ్మర్దంలో పోయేటప్పుడు కానివ్వండి, ఈ ఫెస్టివల్స్ కానివ్వండి, పెళ్లిళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ న్యూ ఇయర్ ఇటువంటి గ్యాదరింగ్లు ఉన్న ప్రతి దగ్గర కూడా పోయేటప్పుడు మాస్క్ ధరిస్తే ఈ స్ప్రెడ్ అనేది డెఫినెట్గా ఆపచ్చండి. చూడొచ్చు ప్రస్తుతానికి అయితే, ఎందుకంటే త్వరలో మనకు పండుగలు కావచ్చు, ఇటు క్రిస్మస్ కావచ్చు, మరియు మన న్యూ ఇయర్స్ వేడుకలు కావచ్చు, మరి సంక్రాంతి, కానీ ఏదైనా కానీ కొంత జాగ్రత్త పరిస్థితి మాత్రం బాగుంటుంది అనేసి అని చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్యామ్తో రిపోర్టర్ క్రాంతి, బీఆర్కే న్యూస్, హైదరాబాద్. ఇక ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు లైవ్లో ఉన్నారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. వారిని అడిగి అసలు ఈ వేరియంట్ ఏంటి, కొత్త వేరియంట్ అసలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. అయితే చాలా మంది కూడా ఇప్పుడు మన శబరిమలకి వెళ్తున్నారు, మన అయ్యప్ప భక్తులు మన రాష్ట్రం నుంచి. కాబట్టి వాళ్ళ నుంచి మళ్ళీ మనకి వైరస్ అనేది మన స్టేట్ లో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. మళ్ళీ మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ వైరస్ వచ్చినా కూడా దాని అది వ్యాప్తి చెందే విధానం కానీ, దాని లక్షణాలు కానీ ఒకే విధంగా ఉంటాయి మనకి. ఇప్పుడు చూసినట్లయితే మన కేరళలో 1600 వరకు కేసెస్ రికార్డ్ అయినాయి. అండ్ సుమారు 4 నుంచి 5 డెత్స్ కూడా జరిగినట్టుగా తెలిసింది. అలాగే మన రాష్ట్రంలో చూస్తే ఒక 5 కేసెస్ రికార్డ్ అయినాయి, బట్ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఒమిక్రాన్ వైరస్ అనేది మనకి ఇంత ముందు కూడా వచ్చింది, కాబట్టి దాంట్లో ఇప్పుడు కొంచెం మళ్ళీ మ్యూటేషన్ జరిగి ఒక వేరియంట్ వస్తుంది. మనం చూస్తుంటే జనరల్ గా ఈ వేరియంట్స్ వల్ల మనం భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మామూలుగా హెల్తీ ఇండివిజువల్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, ఇమ్యూనిటీ మెమరీ ఉంటుంది. కాబట్టి అది మనం తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. కానీ ఎవరికైతే దీర్ఘకాలికమైన ఊపిరితిత్తుల సమస్యలు కానీ, గుండె జబ్బులు కానీ, కిడ్నీ సమస్యలు కానీ, ఇంకా వేరే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో మాత్రం ఇది కొంచెం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ మనం కోవిడ్ లో ఎటువంటి స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయ్యాము, అలాగే
ఇప్పుడు ఎందుకంటే ముందు ముందు చూస్తుంటే మనకి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, 31st మార్చ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి, సంక్రాంతి పండుగలు వస్తున్నాయి. కాబట్టి గ్యాదరింగ్ అయ్యేటప్పుడు ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వాళ్ళు స్వతహాగా వాళ్ళు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యం. వాళ్ళు ఓకే. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాప్తి చెందడం అనేది మనము తగ్గించవచ్చు. కానీ మనమందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ కోవిడ్ లో ఈసారి వచ్చే వేరియంట్ వల్ల అంత సివియర్ గా ఉండకపోవచ్చు అని అనుకోవచ్చు. కానీ నిర్లక్ష్యం అనేది అసలు మంచిది కాదు. ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించి స్వతహాగా వెళ్ళి పరీక్షలు చేయించుకుని ఇప్పుడు మనకి హెల్త్ మినిస్టర్ నుంచి కూడా మనకి అన్ని ఆంక్షలు కూడా అన్ని ఉన్నాయి. అందరికీ కూడా మెసేజ్ అందించడం జరిగింది. కాబట్టి డాక్టర్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు వెళ్ళి- రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే చెప్పండి. ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి అంత ప్రమాదం కాదు అని మీరు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు చిన్న పిల్లలు లేదా అబౌవ్ 60 ఇయర్స్ అంటే వృద్ధుల గురించి మనం మాట్లాడితే వీళ్ళలో ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందా ఈ వేరియంట్? అయితే ముందు మనం గమనించాలండి, ఇంతకు ముందు మనం చూసినట్లయితే కోవిడ్ చిన్నపిల్లల్లో ఎక్కువ ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. కానీ మ్యూటేషన్ జరిగినప్పుడు చిన్నపిల్లలో వస్తుందా రాదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ మీరు అన్నట్టుగా 60 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, షుగర్ కానీ బీపీ కానీ ఇంకా వేరే ఇతరత్ర సమస్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఓకే. అలాగే డాక్టర్, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు మొత్తం పాండమిక్ అన్నారు, అంటే చాలా సఫర్ అయ్యారు. అంటే ఇప్పుడు వేరే అదర్ యాంగిల్ తీసుకున్నా అంటే స్టేట్ మొత్తం లాస్ అవ్వడం కావచ్చు కదా, డెత్ రేట్ చాలా ఎక్కువ ఉండేది. కానీ ఇక్కడ అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు, కోవిడ్ కావచ్చు, కోవిడ్ షీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే వ్యాక్సినేషన్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ వేరియంట్కి భయపడాల్సిన అవసరం ఉందంటారా? ఇది చెప్పాం కదండి ముందుగానే. అప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే ఇమ్యూన్ ఎస్కేప్ అనేది కూడా జరుగుతుందండి వైరస్ లో. అది కొత్త మ్యూటేషన్ మారినప్పుడు మనం ఇంతకు ముందు తీసుకున్న వ్యాక్సిన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి మనం చెప్పలేము. కానీ 90% మాత్రం అవకాశం ఉంటుంది మనకి, దాని నుంచి మనం తప్పించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ముఖ్యంగా ఏంటంటే మనం జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వైరస్ వచ్చిన తర్వాత బాధపడడం కన్నా కూడా ముందుగానే జాగ్రత్తలు పాటిస్తే మనకి వైరస్ రాకుండా జాగ్రత్తలు పాటించడం అనేది మంచిది. అండ్ మీరు చెప్పినట్టుగా వ్యాక్సిన్ వల్ల ప్రొటెక్షన్ ఉంటుందా అంటే అది టైం పీరియడ్ ఉంటుందండి దానికి ప్రొటెక్షన్ అనేది. ఎందుకంటే మ్యూటేషన్ చేంజ్ అయిన తర్వాత ఒకవేళ అది ఒక మైల్డ్ మ్యూటేషన్ గా కూడా మారచ్చు, లేదంటే అగ్రెసివ్ మ్యూటేషన్ లాగా కూడా మారచ్చు. పొరపాటున అది అగ్రెసివ్ మ్యూటేషన్ గా మారితే అప్పుడు ఇమ్యూన్ ఎస్కేప్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అంటే డాక్టర్, ఇప్పుడు కరోనా దాని స్ట్రక్చర్ మార్చుకోవడం, అది మన భారతదేశ వాతావరణంలో ఇంకా బలంగా అంటే వైరస్ అంటే ఊపిరితిత్తుల్లో అంటే అది ఉండిపోవడం, ఇలా దాది చాలా డెవలప్మెంట్ చేసుకుని బాడీలో స్థిరంగా ఉండిపోయిందని అప్పుడు మాట్లాడారు. మరి ఇప్పుడు ఈ వేరియంట్ గురించి కూడా చెప్తే ఇంకా స్టడీ చేయాల్సి ఉంది. అసలు ఇది ఎలా డెవలప్ చేసుకుంటుంది, ఎన్ని స్టేజెస్లో ఇది డెవలప్ అవుతూ ఉంటుంది, ఏ స్టేజ్లోకి వెళ్తే మనిషికి ప్రాణాంతకంగా ఉంటుంది అనేది ఇంకా చెప్పలేము అని అంటున్నారు. కానీ మీరు అన్నట్టుగా ప్రివెంటివ్ స్టెప్స్ అయితే తీసుకోవాలి అంటున్నారు. ఈ వేరియంట్ కరోనాకు ధీటుగానే ఉంటుందా? అలా చెప్పలేమండి. ఎగ్జాక్ట్ గా మీరు ఇప్పుడు మొత్తం క్లియర్ గా చెప్పారు. మనం ఖచ్చితంగా అట్లా సివియర్ గా ఉంటుందని చెప్పలేము, మైల్డ్ గా కూడా రావచ్చండి. అంటే ఇంతకుముందు ఒమిక్రాన్ వేరియంట్ మన ఇండియాలో వచ్చింది కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగలేదు మనం చూసినట్లయితే. అవును. సో మోస్ట్లీ ఈసారి కూడా అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అలాగే డాక్టర్, అంటే ఇప్పుడు కరోనాతో స్టార్ట్ చేసి ఇది కరోనా లాంటి వేరియంట్ అన్నారు కాబట్టి ఇప్పుడు కరోనాను అందరూ తలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రివెంటివ్ స్టెప్స్ అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు డాక్టర్ మాట్లాడితే ఆ ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. అంటే ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలా, మళ్ళీ మాస్కులు ధరించాలి. ఇప్పుడు ఆఫీసెస్కి కానీ చిన్నపిల్లల స్కూల్స్ కానీ ప్రతి ఒక్కరు అంటే మాస్కే ఫస్ట్ స్టెప్. అంటే ఇంతకు మించి ప్రివెంటివ్ స్టెప్స్ ఏంటి, హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా? ఖచ్చితంగా ముఖ్యమైన విషయం అంటే మాస్క్ ధరించడము, హ్యాండ్ శానిటైజేషన్ మెయింటైన్ చేయడము, క్రౌడెడ్ ప్లేసెస్ ని అవాయిడ్ చేయడము. ఈ 3 మంత్రాలు పాటిస్తే 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దాంట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో వాళ్ళు స్వతహాగా ఈ జాగ్రత్తలను పాటిస్తూ వాళ్ళు వెళ్ళేసి తొందరగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కి చూపించుకోవడము అండ్ మెడికేషన్ తీసుకోవడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్ ని తొందరగా అరికట్టవచ్చు. ఓకే. దీస్ ఆర్ ద ఓన్లీ ప్రివెంటివ్ స్టెప్స్ దట్ ఆర్ అవైలబుల్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఇప్పుడు వింటర్ సీజన్లో ఉన్నాం. అంటే ఇప్పుడు క్రోనిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి జనరల్గా కోల్డ్ అని ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, ఈ సైనస్, మైగ్రేన్, అంటే ఇప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా ఈ వెదర్ వల్ల ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని సర్వసాధారణంగా కోల్డ్ అని అనుకుని జనరల్గా ఓన్ మెడికేషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా కోల్డ్ వచ్చినా కూడా అంటే ఎటువంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తే ముందుగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి?
మనకి కోవిడ్ లో ఇంత ముందు కూడా చూసామండి. మనకి లక్షణాలు అయితే సేమ్ అట్లాగే ఉంటాయి. జలుబు, ఒళ్ళు నొప్పులు, దగ్గు రావడము, జ్వరం రావడము ఈ లక్షణాలే ఉంటాయి ఏ వైరస్ వచ్చినా కూడా. సో చాలా మంది ఈ కామన్ కోల్డే కదా అని చెప్పేసి నిర్లక్ష్యం వహించే అవకాశం ఎంతైనా ఉంది జనరల్ గా. కానీ ఎవరికైతే కొంచెం సివియర్ బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు ఆయాసం లాగా అనిపించిన, ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే దీంట్లో హ్యాపీ హైపోక్సీ అనేది మనం చూసాం కోవిడ్ లో. ఎందుకంటే లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ మనకి పెరిఫెరీ నుంచి అంటే చివరి నుంచి సెంటర్ లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది దీంట్లో. సో చాలా మందికి ఏంటంటే లంగ్స్ ఎక్కువ డామేజ్ అయ్యేంత వరకు కూడా తెలియట్లేదు అసలు ఆయాసం వస్తుంది, మాకు ఇబ్బంది ఎక్కువ ఉందని. చాలా మంది అందువల్లే చివరి దశలో రావడము, మరణాలు సంభవించడం అనేది జరిగింది. అందుకే హైపోక్సీ అంటే ఆక్సిజన్ తగ్గడము, హ్యాపీ హైపోక్సీ అంటే ఆక్సిజన్ తగ్గినా కూడా పేషెంట్ సంతోషంగా తెలియకుండా ఉండడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల నిర్లక్ష్యం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అండ్ ప్రాణాపాయం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ జలుబు, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా బెటర్ ఈజ్ ఫస్ట్ కాంటాక్ట్ లోని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడము. ఎందుకంటే మనకి అవసరమైతే ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయడము, దానివల్ల మనం దీన్ని తొందరగా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ మనం ఇందాక అనుకున్నట్టుగా 60 years పైన ఉన్న వాళ్ళు కానీ, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఎర్లీగా టెస్ట్ చేసుకోవడం కూడా మంచిదండి. ఒకవేళ జలుబు, దగ్గు వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ఒక 2-3 months బ్యాక్ కామన్ కోల్డ్ వస్తే మనము పర్వాలేదు టాబ్లెట్స్ వేసుకోవచ్చు, ఏం కాదులే అంటే అది అనుకోవచ్చు, పర్లేదు అప్పుడు మనకి ఈ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి లేదు కాబట్టి. కానీ ఇప్పుడు కోవిడ్ ప్రబలుతుంది, వస్తుంది. కేరళలో ఆల్రెడీ 1600 మంది వరకు ఇన్ఫెక్షన్ అయ్యింది అండ్ సివియర్ స్టేజెస్ కూడా వెళ్తుంది అని తెలిసిన తర్వాత ఇప్పుడు మాత్రం ఇంకా నిర్లక్ష్యం చేయకూడదు. ఖచ్చితంగా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు టెస్ట్ చేయించుకోవడమే మంచిదండి. ఓకే డాక్టర్ గారు, మీరు వెరీ బిగినింగ్ లో చెప్పారు ఇప్పుడు అయ్యప్ప భక్తులు ఇప్పుడు శబరిమల దర్శనానికి వెళ్ళారు కాబట్టి, అంటే కరోనా టైంలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా బంద్ చేయడం జరిగింది, క్లోజ్ చేశారు. అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ నుంచి రాకపోకలు కొంచెం ఆపితే అది ప్రబలకుండా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా అనుకోవచ్చా? ఇది కూడా వన్ ఆఫ్ ద యాంగిల్గా తీసుకోవచ్చా యాక్సెప్ట్ చేయడానికి? ఎస్ అండి, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మనం దాన్ని తీసుకోవచ్చు. కానీ ఎవరికైతే ప్రతి ఒక్కరిని మనం అట్లా చేయలేం కాబట్టి అది ఇంకా దానికి స్టేట్ అండ్ సెంట్రల్ డిసిషన్స్ ఉంటాయి కాబట్టి ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో వాళ్ళని స్క్రీనింగ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ముందుగానే వాళ్ళకి ఎవరికైతే మనకి అనిపిస్తుందో, మనకి చూసిన వాళ్ళకి దగ్గు కానీ జలుబు ఉంటే వాళ్ళకి స్క్రీన్ చేసి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి వాళ్ళని అట్లీస్ట్ హోమ్ ఐసోలేషన్ చేయడం వల్ల అయినా కూడా మనం కొంతవరకు దీన్ని నియంత్రించవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు క్రౌడ్ ప్లేసెస్లో కూడా అంటే కొంచెం మాస్క్ ధరించి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అంటే మళ్ళీ ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ అంటే స్వతహాగా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా స్టేట్ సెంట్రల్ కొంచెం మనకి ఏవైనా స్టేట్మెంట్స్ ఇస్తే అప్పటి నుంచి ఎలాగో ఫాలో అప్ అవుతారు. కానీ అంతకన్నా ముందు సెల్ఫ్గానే మనం స్టార్ట్ చేసేస్తే ఇప్పటి నుంచే, అంటే సోషల్ డిస్టెన్స్ ఇప్పటి నుంచి మెయింటైన్ చేయడం, అంటే దీనిపైన అందరికీ అవగాహన ఉండేలాగా, అంటే ఫస్ట్ డాక్టర్గా మీరు స్టార్ట్ చేస్తేనే ఇది బాగుంటుంది. చెప్పండి. ఖచ్చితంగా అండి, ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అండ్ పిల్లల్లో కూడా, ఈవెన్ స్కూల్ పిల్లల్లో కూడా, ఎందుకంటే మనం చూస్తూ ఉంటే జనరల్ గా పిల్లలు ఇవి తొందరగా ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అయిపోతాయి స్కూల్లో. ఆ తర్వాత వాళ్ళు ఇంట్లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి కానీ, ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ అంటించడం జరుగుతుంది. మనం మంది చూస్తుంటాం, ఇమ్యూనిటీ పవర్ బాగున్నప్పుడు చిన్న పిల్లల్లో వాళ్ళకి లక్షణాలు ఎక్కువ కనిపించకపోవచ్చు, కానీ జలుబు దగ్గులాగా రావచ్చు. కాబట్టి పిల్లల్లో జలుబు దగ్గు ఉందంటే వాలంటరీగా వాళ్ళని స్కూల్ పంపించకపోవడము, ఒకళ్ళు టీచర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళని ఇంటికి పంపించేయడము తగ్గే వరకు అట్లీస్ట్. సో ఇట్లాంటివి మనము చేయడం వల్ల ఒక విధంగా మనం దీన్ని అరికట్టవచ్చు. ఇంకా రెండోది ఏంటంటే, మనం జనరల్ గా యాక్చువల్ గా ఇప్పుడు మనకి అంత సివియర్ గా లేదు, స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వాళ్ళు స్వతహాగానే వాళ్ళే ఇంట్లోనే వాళ్ళే ఐసోలేషన్ అవ్వడం అనేది చాలా మంచిది. డాక్టర్ కి చూపించుకోవడము, కన్ఫర్మ్ చేసుకోవడము, ఇది కోవిడ్ కాదు అని తెలిస్తేనే దే కెన్ గో టు ఆఫీస్ ఆర్ దెన్ దేర్ రొటీన్ వర్క్. లేదు వాళ్ళకి ఇది ఖచ్చితంగా కోవిడ్ లాగా అనిపించింది అంటే ఇంకా ఐసోలేషన్ అయిపోయి మెడికేషన్ స్టార్ట్ చేసుకోవడం అనేది మంచిదండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు మనం ఇందాక అనుకున్నట్టుగా 3 మంత్రాస్ ఫాలో అవ్వాల్సిందే. సోషల్ ఐసోలేషన్ చాలా ఇంపార్టెంట్, క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయాలి, మాస్క్ ధరించాలి అండ్ హ్యాండ్ శానిటేషన్ మెయింటైన్ చేయండి. ఓకే డాక్టర్, అలాగే ఇప్పుడు అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళంటే ఇది ఎలాగో స్టేట్ సెంట్రల్ తీసుకునే డెసిషన్సే, అలాగే ఇప్పుడు ఎవరైతే ముందు చాలా పండుగలు ఉన్నాయి కాబట్టి స్వస్థలాలకు వెళ్ళాలని చాలామంది అనుకుంటారు. సెల్ఫ్గా కూడా ఆ రాకపోకల్ని కూడా మనం సాధ్యమైనంత వరకు నియంత్రించుకుంటే బాగానే ఉంటుందా? సెల్ఫ్ గా చేయాలండి, ఇది ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ ఎవరికి ఉంటుందో వాళ్ళే దీని మీద డిసిషన్ తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని స్క్రీనింగ్ చేయలేము అండ్ ఇట్స్ చాలా ఎఫర్ట్స్ తో కూడుకున్నది, చాలా రిస్క్ తో కూడుకున్నది కూడా. కాబట్టి ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వాళ్ళు స్వతహాగానే ఈ డిసిషన్ తీసుకొని, సపోజ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు బస్ లో ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళ వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయడం అనేది మంచిదండి.
ఓకే. ఇప్పుడు మాస్క్ పెట్టుకోమన్నప్పుడు కరోనా కొత్తగా మన దేశానికి పరిచయం అయినప్పుడు మాస్క్ పెట్టుకోమంటే చాలా పెద్ద టఫ్ జాబ్ లాగా అందరికీ అనిపించింది. కానీ ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అన్నప్పుడు ఇప్పుడు మన రాష్ట్రంలో రాలేదు కదా అని కాస్త ధైర్యంగా ఉన్న తరుణంలోనే మన రాష్ట్రంలో ఎంటర్ అయిపోయిన తర్వాత అందరిలో భయం మొదలై మాస్కులు పెట్టుకోవడం జరిగింది. అంటే ఇది ఎయిర్ త్రూ వ్యాప్తి చెందుతుంది అని తెలుసుకున్న తర్వాతే ఈ మాస్కులు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఇప్పుడు గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరసే కదా ఈ వేరియంట్ కూడా. అవునండి, ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నారో వాళ్ళందరూ మాస్క్ ధరించాలి. వాళ్ళకి ఎటువంటి లక్షణాలు లేకపోయినా సరే, ఎటువంటి ఇబ్బంది లేకపోయినా సరే వాళ్ళందరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే. లక్షణాలు ఉన్న వాళ్ళు మాస్క్ ధరించాలి, హాస్పిటల్లో తొందరగా చూపించుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి, డయాగ్నోసిస్ చేసుకొని ఒకవేళ కరోనా కాదు అని తెలిస్తేనే వాళ్ళు కూడా మాస్క్ ధరించి అప్పుడు వాళ్ళు వర్క్కి వెళ్ళడం అనేది మంచిదండి. కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఒకవేళ ఇది కరోనా కనుక వస్తే మాత్రం ఐసోలేట్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచిదండి. ఓకే, మాస్క్ ఈజ్ ఎసెన్షియల్, కంపల్సరీ. ఓకే ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ట్రీట్మెంట్ కన్నా ముందు ప్రివెంటివ్ స్టెప్స్ చాలా ముఖ్యమని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ వేరియంట్కి సంబంధించి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 142 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక సోమవారం కేరళలో 4 మరణించగా ఉత్తరప్రదేశ్లో ఒకరు మృత్యువాత పడినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఈ కొత్త వేరియంట్కి సంబంధించి ప్రజలంతా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మరింత విషయాలు మనకు తెలియజేయడానికి మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ భరత్ గారు. వారితో మాట్లాడదాం. భరత్ గారు నమస్తే. ఒమిక్రాన్ అన్నారు, ఇప్పుడు JN.1 వేరియంట్ అంటున్నారు. మొత్తంగా కరోనా తలపించే రేంజ్లోనే ఇది కూడా ఉంటుంది అంటున్నారు. అసలు ఈ వేరియంట్ ఏంటి? నమస్తే అండి. ఆడిబుల్ అండి? ఎస్ డాక్టర్, వినిపిస్తోంది. డాక్టర్, ఇప్పుడు JN.1 వేరియంట్ అని అంటూ ఉన్నారు. అంటే కరోనాని తలపించే రేంజ్లోనే ఇది ఉంటుంది అంటున్నారు. ఓవైపు చూస్తున్నాం 1600 కేసులు నమోదు అయ్యాయి, 5 మరణాలు కూడా సంభవించాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలి, అసలు ఈ వేరియంట్ అంటే ఏంటి? నమస్తే అండి, నేను డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ అండి, పల్మనాలజిస్ట్, ఎలర్జిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే BA.2.86 నుంచి ఉద్భవించింది ఈ JN.1. ఈ JN.1 ఎప్పుడు వచ్చింది అని అంటే ఇది క్రమేణా BA.2.86 నుంచి వ్యాప్తి చెందుతూ చైనా, సింగపూర్, USA, ఇండియాలో వ్యాప్తి చెంది. అయితే ఇక్కడ వ్యాప్తి మన కేరళలో కనపట్టా ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా అది విజృంభిస్తోంది. అయితే దీనికి ఇప్పుడు భారత ప్రభుత్వం వారు, ఆరోగ్య శాఖ వారు 2 రోజుల క్రితం దీని మీద సంబంధించి ఒక జియో రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు దీనికి వైరస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటున్నారు. వైరస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి అంటే ఇది భయంకరంగా వ్యాప్తి చెందుతుందా, ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుంది, మృత్యువాత ఎంతమంది పడతారు, ఇది మనం అబ్జర్వేటరీ టైం. అంటే దీన్ని గమనించవలసింది ఎవరు గమనించాలండి? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గమనిస్తే సరిపోతుందా, లేకపోతే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి గమనిస్తే సరిపోతుందా?
ఏ ఇంట్లో అయితే పిల్లం బిడ్డలు బాగా ఉండాలని ఇంటి యజమానో, ఏ ఫ్యాక్టరీలో ఏ సంస్థలో అయితే యజమాని తన ఎంప్లాయీస్ బాగుండాలని అనుకుంటారో వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేయాలి? నెంబర్ 1 సోర్ థ్రోట్ రావడము, దగ్గుగా రావడము, ఒళ్ళు నొప్పులు ఉండడము, ఇలాంటి లక్షణాలు మనం గమనించాలి. ఫీవర్ విపరీతంగా పెట్టరేగడం, అంటే టెంపరేచర్ ఉంది కదా అని యాంటీబయాటిక్స్ పెట్టడము, యాంటీబయాటిక్స్ పెట్టినా తగ్గకపోవడము, ఒళ్ళు నొప్పులు పెరగడము, తద్వారా దాని సింటమ్స్ ఏవైతే ఉన్నాయో పెట్టరేగి, అంటే లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్, ఏదైతే కరోనా స్టార్టింగ్ లో మనం 2021లో చూసామో సేమ్ టు సేమ్ ఇప్పుడు మనకి ఈ లక్షణాలు పట్టుకుని అది రావడం జరిగింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇది ఎంత దూరం పోతుంది, ఈ లక్షణాలు ఎంతమందికి వ్యాప్తి చెందుతాయి, వీటిని ఎంతవరకు దెబ్బతీస్తాయి అన్నప్పుడు చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం నెంబర్ 1, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు, కేంద్ర ప్రభుత్వం వారు దీని గురించి చెప్పిన సత్యాల్లో భాగంగా దీనికి హై ట్రాన్స్మిసిబిలిటీ ఉంది. అంటే ఏమిటి అంటే ఇంతకుముందు BA.2.86, ఇప్పుడు JN 2 పక్కన పెట్టి చూస్తే అది 10 మంది ఉంటే 10 మందిలో ఒక కరోనా పేషెంట్ ఉంటే 10 మందికి వ్యాప్తి చెందడానికి కొద్దిగా టైం పట్టేటప్పుడు, కానీ ఇప్పుడు JN1 ఏదైతే ఉందో హై ట్రాన్స్మిసిబిలిటీ వచ్చింది మ్యూటేషన్స్ ద్వారా. అంటే 10 మంది ఒక రూమ్ లో ఉన్నట్టయితే, ఒకరు గనక దగ్గుతున్నట్టయితే, ఒకరు గనక ఒళ్ళు నొప్పులు ఉండి, ఫ్లూ లైక్ సింటమ్స్ ఉండి, గొంతు నొప్పి ఉండి, ఇవన్నీ లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్ గా పక్కన వాడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొదటిది. రెండోది, ఇంకోటి ఏం చెప్పారు, ఎవరికైతే వ్యాప్తి చెందుతుందో ఆ వ్యాప్తి చెందిన మనిషి నాకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా కదా, ఇంకా నేను అప్రమత్తంగా ఉన్నాను కదా, ఇంకా నాకేమిటి, నా బాడీ చాలా గట్టిది, అలాంటి ఫీలింగ్ ఏదైనా ఉంటే అది తప్పు. ఎందుకు అనంటే ఇమ్యూన్ ఎవేషన్ అనే పదం వాడారు. ఇమ్యూన్ ఎవేషన్ అనే పదం ఎందుకు వాడారంటే వైరస్ మీకు సోకే అవకాశం వ్యాధి నిరోధక శక్తిని తప్పించుకుంటూ వ్యాధి నిరోధక శక్తిని మధ్యపెట్టి మాయ చేసి మీ శరీరంలో పోవడమే కాకుండా అక్కడి నుంచి వేరే అవయవాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇది ఇమ్యూన్ ఎవేషన్ అని అంటాము. ఈ 2 లక్షణాలు JN1 గురించి మాట్లాడుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మర్చిపోవద్దు. ఇది మనం గమనించాలి. ఓకే డాక్టర్, అలాగే చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. మీరు చెప్పినట్టుగా హై ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉంది దీనికి అని చెప్పారు మీరు డాక్టర్. ఇప్పుడు ఇది ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఒకటే అప్రమత్తంగా చెప్తున్నాను, ప్రభుత్వం వారికి, స్టేట్ గవర్నమెంట్స్ లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి, హెల్త్ డిపార్ట్మెంట్ కి ఇమ్మీడియట్ గా మీ ముఖ ద్వారా నేను చెప్తున్నది ఏమిటంటే అవేర్నెస్ డ్రైవ్ కండక్ట్ చేయండి, ప్రిన్సిపల్స్ అందరినీ పిలవండి, దీని లక్షణాలు చెప్పండి. పిల్లలకు అట్లాంటి లక్షణాలు ఉంటే అతనికి 2 రోజులు 3 రోజులు లీవ్ ఇచ్చి తల్లిదండ్రులు కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్ది. అలాగే మీడియా హౌసే ఉంది. మీడియా హౌస్ లో 100 మంది ఉన్నారు, మీ రూమ్ లో కూర్చొని ఉన్నారు, కెమెరామెన్ ఉన్నాడు, పక్కన ఇంకోళ్ళు ఉంటారు, లైట్ చేసే వాళ్ళు ఉంటారు, కంప్యూటర్ చూసే వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. దాంట్లో ఎవరికున్నా కూడా వీళ్ళందరికీ ఎవరు చెప్పాలి? గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అన్ ఇనిషియేటివ్. ఇది అప్రమత్తంగా ఉండండి, మీరు ఎవరైనా సిమ్టమ్స్ ఉంటే ఇమ్మీడియట్ గా లీవ్ ఇచ్చి ఇంట్లో కూర్చోమని 2 రోజులు కూర్చోమని చెప్పండి. లేనట్టయితే ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఓకే, చాలా చాలా వివరంగా చెప్పారు. ఈ వేరియంట్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో చాలా వివరంగా చెప్పారు డాక్టర్. అలాగే ఎలా ఉండాలో కూడా, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పారు. అలాగే వారి వారి బాధ్యతను కూడా గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు చెప్పినందుకు. రైట్, ఇది కరోనా గురించి ఎవరిని కదిపినా ఎవరు మర్చిపోరు అసలు. అది చేసిన మిగిల్చిన విషాదం కూడా అంతా ఇంత కాదు. కానీ ఈ JN1 అనేది ఎక్కువగా స్పీడ్గా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ గారి మాటల్లోనే తెలుసుకున్నాం. కాబట్టి ముందుగా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి. ముఖ్యంగా స్కూల్స్లో డ్రైవ్స్ నిర్వహించాలి. అలాగే ఆఫీసుల్లో కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పాలి. అలాగే క్రౌడ్ ఏరియాస్ని కూడా మీరు నెమ్మదిగా నిషేధిస్తే మంచిది. అలాగే మాస్క్ తప్పనిసరిగా ఫస్ట్ స్టెప్పే మాస్క్ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని అందరూ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 1600 కేసులు నమోదయ్యాయి, 5 మరణాలు కూడా సంభవించాయి. సో అందరూ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు.